వెల్కమ్ టు డక్కన్ టుడే. ఈరోజు స్పెషల్లో చూసుకుంటే మన బెట్టింగ్ యాప్స్ గురించి చూసుకుందాము. ఆల్రెడీ రోజు రెగ్యులర్గా బెట్టింగ్ యాప్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కదండి, దాని గురించి ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి దాదాపు ఇప్పుడు కీలకంగా ఎక్కువ మొత్తంలో జనాలను మోటివేట్ చేసి జనాలకు ఎక్కువగా తప్పుదోవ పట్టించిన వ్యక్తులలో ముగ్గురు: హర్ష సాయి, భయ సన్నీ యాదవ్, ఇమ్రాన్. వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ప్రజెంటు ఇప్పుడు యూట్యూబర్సు అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళ ఫాలోవర్స్ ఎక్కువ అని చెప్పేసి వీళ్ళ ఫాలోవర్స్ అందరూ మోటివేట్ చేసి వీళ్ళందరినీ చాలా స్కామ్లలో నుంచి కొన్ని వేల మంది దీనికి ఈ బెట్టింగ్ యాప్స్లకు అందులో కూరుకుపోయి ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది. ప్రజెంట్ వీళ్ళు ఏం చేశారంటే, మొన్న జరిగిన సిపి సజ్జనార్ గారు వీళ్ళపై ఎంక్వైరీ చేసి ఎవరైతే బెట్టింగ్ సంబంధించి 25 మెంబర్స్ ఈ 25 మందిని ఎప్పుడైతే ఎంక్వైరీ చేయమని చెప్పారో, చలో వీళ్ళు ముగ్గురు పరార్ దుబాయ్ చక్కా చదువుకొని దుబాయ్ పోయారు. మరి దుబాయ్ పోనీకి అసలు వీళ్ళకి ఎట్లా పోయారు, ఏంటిది, అసలు వీళ్ళు ఏ రకంగా పోయారు అన్నది ఒక చర్చనీయ అంశం. అయితే దుబాయ్లో ఒక చిన్న అది ఉంటుందండి. దుబాయ్లో ఒక 2 lakhs మనం పెట్టిన టికెట్ పెట్టుకుంటే ఆ ఫ్రీలాన్సింగ్ కింద మనం వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆ ఫ్రీలాన్సింగ్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారండి. వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు, అక్కడ వీళ్ళు దిగాలన్నా కానీ ఒక హోటల్లో ఉండాలంటే హోటల్ వాళ్ళకే బిజినెసెస్, ఒక ట్రాన్స్పోర్ట్ కావాలి వాళ్ళకు, వెహికల్స్ తిరగనీకి. సో ఆ ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకే బిజినెస్. నెక్స్ట్ అక్కడ ఒక రెస్టారెంట్ పోయి ఫుడ్ తినాలనుకోండి, ఆ ఫుడ్ కూడా ఒకటి అదే కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, పోయి చిన్న హోటల్ ఉంటారు, 5 star హోటల్ ఉంటారు, మంచి స్కాములు చేసిన వాళ్ళు. దాదాపు ఒక హర్ష సాయి వ్యక్తిదే ఒక్కొక్క బెట్టింగ్ యాప్స్ మీద దాదాపు 10 కోట్లు స్కామ్. ఈ 10 కోట్లు స్కామ్ చేసి వీళ్ళంతా నష్టం చేసి జనాలందరి పిచ్చోళ్ళని చేసి అక్కడ పోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ చూపించుకునే ఆ లెక్కలు ఎట్లుంటాయంటే మీరు గమనించండి ప్రజలారా. ఈ 10 కోట్ల స్కామ్లలో ఒక 3 types లాగా చేస్తారండి వీళ్ళు దాన్ని, ఆ ట్రాన్సాక్షన్ని ఒక 3 types. ఈ 3 typesలో ఎట్లా ఉంటుందంటే, ఈ ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక 1 crore ఉంటుంది కదండి. ఈ 1 crore ఓ 60 lakhs బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తారు ఇంకా లీగల్గా. చేసిన తర్వాత మిగతా 40 lakhs ఉంటాయి కదండి. ఈ 40 lakhs వచ్చేసి బ్లాక్ మనీ, అంటే క్యాష్ రూపంలో ఇవ్వడం. ఈ మిగతా 9 crore ఉంది కదా, ఈ 10 crore హవాలా, మొత్తం హవాలానే. హవాలా డబ్బు మొత్తం దుబాయ్లో మొత్తం నడిచేది మొత్తం హవాలానే. ప్రతి ఒక్కడు హవాలా ఈ పెద్ద స్కాములు చేసి 1000 కోట్లు స్కామ్ చేసి ఈ దుబాయ్కి ఎందుకు పోతారంటే, అక్కడ హవాలా డబ్బు ఎక్కువ ఉంటుంది కాబట్టి, అక్కడనే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి చాలామంది హవాలా చేసుకోనికి 2 lakhs అనేది ఫ్రీలాన్సింగ్ కింద పెట్టుకొని హ్యాపీ ఎక్కడికైనా చదువుకొని అక్కడ వెళ్ళిపోవచ్చు. ఇంకా దానికి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా అక్కడ పోయి మంచిగా ఎంజాయ్ చేస్తారు. అనవసరంగా ఇష్టానుసారంగా ఆ దేశానికి మంచిగా బాగుపరిచి ఆ దేశానికి సంబంధించి అన్ని ట్రాన్సాక్షన్లు చేసి ఆ దేశాన్ని బాగుపరిచి వస్తారు. ఇక్కడ మన దేశాన్ని మాత్రం మొత్తం నష్టం చేసి ఇక్కడ దేశాన్ని నష్టం చేస్తూ, ఇక్కడ ఆర్థిక వ్యవస్థను నష్టం చేస్తూ మరియు ఇంకా వీళ్ళు చేసిన లంగ పనులకు ఇక్కడ యువతను కూడా నష్టం చేయడం. యువతను కూడా అన్ని విధాలుగా వాళ్ళను మెంటల్గా కానీ అన్ని విధాలుగా కానీ వాళ్ళను ఒక మానసికంగా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఆర్థికంగా నష్టం చేసి అన్ని విధాలుగా చేసి వీళ్ళు మంచిగా పోయి అక్కడ దుబాయ్లో పండుకోరు వీళ్ళు ముగ్గురు. మీరు గమనించండి, ఈ హర్ష సాయి అనేట ఆయనే గతంలో ఈ హర్ష సాయి కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా మిత్రులారా, ఒకసారి గమనించండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మొన్న మీరు ఒకటి గమనించిరో లేదో, ఒకడు సిటీలో మామూలుగా ఒక యూట్యూబర్ గాడు పైసలు తీసుకొచ్చి రోడ్డు మీద తల్లుతుండు. వీళ్ళంతా యూట్యూబర్స్. ఇలాంటి చిన్న
యూట్యూబర్స్ ఏం చేస్తారంటే అక్కడి నుంచి వచ్చిన ఈ స్కామ్కి సంబంధించిన ఈ యాప్స్కి సంబంధించిన ప్రమోషన్కి సంబంధించిన అమౌంట్ వస్తే దాన్ని ఏం చేసుకొని అర్థం కాక ఇలాంటి చిల్లర వేషాలు వేసి అట్లా కూడా వాళ్ళు వ్యూయర్స్ని పెంచుకొని వాళ్ళ సబ్స్క్రైబర్లు పెంచుకొని అట్లా వాళ్ళ సంబంధించిన ఆర్థిక వ్యవస్థను మన ఆర్థికాన్ని వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ బాగా పెంచుకుంటారు. మొన్న ఒకటి గట్కేసర్ దగ్గర టోల్ నెంబర్ 9 అని చెప్పినాడు. టోల్ నెంబర్ 9 దగ్గర మీకు సంబంధించిన ఒక 20,000 వేసినాము, ఇక్కడ ఉంటే చూడండి టోల్ గేట్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్ ఉంటుందని చెప్పేసి వాడు ఇట్లా వీడియో తీసి మరి పెట్టి పంపించాడు ఒక యూట్యూబర్ గారు. పంపిస్తే ఏం చేశారు, ఎమ్మటే ఆ గట్కేసర్ పోలీసులు ఆ వీడియోను ఎమ్మటే ఛేదించి వాడిని పట్టుకొచ్చి కూర్చోబెట్టారు. వీళ్ళందరికీ ఇలాంటి హవాలా డబ్బులు ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేసుకుంటూ వచ్చిన డబ్బులే ఇట్లా జనాలకి ఇలా మంచిగా చేస్తున్నాం చెడు చేస్తున్నాం అని చెప్పేసి చెప్తాడు. ఈ హర్ష సాయి ఏం చేస్తాడు, మొత్తం ఇంక నేను పేదలకు అట్లా చేసి ఇట్లా చేసి అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఈ నోట్లు కట్టలు ఉంటాయి కదా అడ్డగోలు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు. ఇంకా హర్ష సాయి కానీ ఇప్పుడు ఈ బయాస్ అని అది కానీ ఇమ్రాన్ కానీ అయితే మరి దరిద్రుడు. వీడిని పిలుస్తాడు, యూట్యూబర్ కానీ పిలుస్తాడు, వాడిని కొట్టినట్టు చేస్తాడు, వాడిని ఏదో హైలైట్ చేసినట్టు చేస్తాడు, వినోదం చేస్తాడు, వీడియో ఇంటర్వ్యూ అంటాడు. ఇంకో నా దగ్గర 2 పైసలు ఉన్నాయని చెప్పేసి ఇంట్లోనే ఊరికనే పైసలు పడేస్తాడు. ఎవరి కష్టం రా భయ్, ఎవరి కష్టము, ఎవరి పైసలు చిన్న చిత్క జీవితాలైన మిడిల్ క్లాస్ యువతను అందరినీ మీరు మోసాలు చేసి బెట్టింగ్ యాప్లకు మీరు వాళ్ళని అడిక్ట్ చేసి మంచిగా మీ అవసరం కోసం మీరు ఎంజాయ్ చేసుకుంటూ పోతారు. జనాలు ఇక్కడ పిచ్చోళ్ళు అవుతారు. వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి, ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల పరిస్థితి. నువ్వు మంచిగా పోయి దుబాయ్లో పోయినావు, నీ కుటుంబ సభ్యులు మంచిగా మీరు అందరూ కలిసి. ఇలాంటి వారిపై ఖచ్చితంగా న్యాయపరంగా కఠినమైన చర్యలు తీసుకొని ఈ కొడుకులు ఏం చేయాలంటే ఈ మన పాస్పోర్ట్స్ ఉంటాయి కదండి సీజ్ చేసి పడేయాలి. పాస్పోర్ట్ సీజ్ చేస్తే తెలుస్తుంది వీళ్ళకు. పాస్పోర్ట్ సీజ్ చేస్తే అప్పుడు వీళ్ళకు ఆ దుబాయ్ నుంచి వేరే దగ్గర కూడా పోనీకి అవకాశం ఉండదు. ఆ పాస్పోర్ట్ సంబంధించి మీకు ఆ పాస్పోర్ట్ ఓపెన్ చేయగానే ఒక 5 అంకెల కోడ్ ఉంటుందండి ఆ ఎడ్జ్కు. ఆ కోడ్ ఎంటర్ చేసేసి ఆ కోడ్ డీటెయిల్స్ బేస్ చేసుకొని ఆ పాస్పోర్ట్ సీజ్ చేసేసారు అనుకోండి. సీజ్ చేసేస్తే కథం అయిపోయింది. వాళ్ళు ఎక్కడికి పోనీకి ఉండదు. వాడు ఒకవేళ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే మళ్ళీ అక్కడ విదేశాంగ వాళ్ళతో మాట్లాడి అక్కడ ప్రొసీజర్ చూసుకొని మన దగ్గర పైసలు ఏముండవు కాబట్టి మళ్ళీ బ్యాక్ టు ఇండియా. అసలు అర్థం కాక అడుగుతున్నా, మీరు ఒక ఇండియన్స్ అయ్యుండి ఒక భారతీయులు అయ్యుండి ఇక్కడ భారతీయ ఆర్థిక వ్యవస్థను నష్టం చేస్తూ మరి భారతీయులను మీరు ఇక యువతలను మీరు ఇబ్బంది పడుతూ అన్ని రకాలుగా మీరు ఇబ్బంది పెడుతూ మీరు మాత్రం మంచిగా ప్రశాంతంగా ఉంటారు. దయచేసి ప్రజలారా ఇలాంటి మోసగాళ్ళ బారిన పడకండి. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అసలుకే పెట్టుకోకండి. ఇప్పటికి మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు దీనిపై స్పెషల్ ఎపిసోడ్ ఎందుకు చేస్తున్నామంటే చాలామందికి ఇలాంటి వాటిపై అవగాహన రావాలని. ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో కూడా చాలా బెట్టింగ్లు అనేవి నడుస్తున్నాయి. దయచేసి ఎవరిని కానీ ఎలాంటి బుక్కీలను కానీ ఎవరిని కానీ నమ్మకండి. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం చాలా మీ మీద ఆశలు పెట్టుకున్నది. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, మీరు దయచేసి చెప్తున్న ప్రజలారా మీరు ఎవరు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్కు దూరంగా ఉండండి. ఎంకరేజ్ చేయకండి. ఎవరైనా మీ మిత్రులు కానీ మీ చుట్టాల పక్కల వాళ్ళు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా చేస్తున్నా కూడా వాళ్ళకు కూడా చెప్పండి, అవేర్నెస్ వచ్చేంత. దానికోసం మేము ప్రతిరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాం ఈ బెట్టింగ్ యాప్స్ గురించి. సో ఇదండి ఈరోజు స్పెషల్ న్యూస్. థ్యాంక్ యూ.